హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంహిత ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చూసుకుంటే హిస్టరీ సిలబస్ పూర్తి స్థాయిలో అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ వీడియో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ఫుల్ ఫ్రెండ్స్. ఇది పర్టికులర్ ఈ స్పెసిఫిక్ ఎగ్జామ్ అనే కాదు, ప్రతి ఎగ్జామ్కి యూజ్ఫుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే హిస్టరీ అంటేనే క్రొనాలజికల్ ఈవెంట్స్, అంటే ఎప్పుడెప్పుడు ఏం జరిగాయి అన్నది ఒక క్రొనాలజికల్ పద్ధతిలో మనం నేర్చుకోగలిగితేనే మన హిస్టరీ అనే దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం. కాబట్టి ఒక క్రొనాలజికల్ ఈవెంట్ అనేది ఒక హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది, హిస్టారికల్ మ్యాప్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఒక సిలబస్, ఏ సిలబస్ చూసుకున్నా సరే అదే కాన్సెప్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే చదువుకునే పద్ధతిలో కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అంటే యూపీఎస్సీ లాంటివి కొంచెం ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్లో ఏంటంటే కొంచెం డెప్త్ పెంచాల్సి వస్తుంది, లోతు దిగాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఫ్రెండ్స్ మనం పైన పెరిఫరల్గా చదువుకోగలిగితే, అంటే ఫ్యాక్ట్స్ మనం గుర్తుపెట్టుకోగలిగితే ఫ్రెండ్స్ మనకి ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఏ ఎగ్జామ్కి అయినా సరే మనం హిస్టరీ అనేదాన్ని క్రొనాలజికల్ ఆర్డర్లోనే మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎప్పుడెప్పుడు ఏ ఈవెంట్స్ జరిగాయి అనేది మనం చదువుకోగలిగితే మనకి హిస్టరీ అనేది చాలా సింపుల్ అవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే హిస్టరీ అనేది ఒక మిస్టరీ కింద మిగిలిపోతుంది. సో మనం ఏంటంటే హిస్టరీని నీట్గా ఒక క్రొనాలజికల్ ఆర్డర్గా సిలబస్ని అనలైజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీలో ఎవరన్నా సరే, మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్ రికమెండ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఫ్రెండ్స్. వాళ్ళకి చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నా తరపున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే కుదిరితే పీడిఎఫ్స్ కూడా మన యూట్యూబ్ ఈ వీడియో కింద పీడిఎఫ్స్ కూడా అటాచ్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఫస్ట్ హిస్టరీని 3 టైప్స్ కింద డిఫైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్గా చూసుకుంటే మనం ఏ హిస్టరీలో అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మోడర్న్ హిస్టరీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ కూడా మేజర్ రోలే ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే హిస్టరీ ఒక 100% సబ్జెక్ట్ అయితే మనకి ఇందులో 60% వెయిటేజ్ ఈ మోడర్న్ హిస్టరీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, రిమైనింగ్ 40% ఏన్షియంట్, మిడివల్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ట్ అండ్ కల్చర్ అన్న ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఏన్షియంట్, మిడివల్ హిస్టరీలోకే వస్తాయి. ఎక్కువ క్వశ్చన్స్ ఏన్షియంట్ మిడివల్ క్వశ్చన్స్ ఎక్కువ ఆర్ట్ అండ్ కల్చర్లో అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మీకు పూర్తి స్థాయిలో మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ అంటే ఐవీసీ దగ్గర నుంచి మిడ్ ఆఫ్ 8th century AD, అంటే అనేడమన ఆర్ బీసీఈ, బిఫోర్ కామన్ ఎరా అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పన్ సివిలైజేషన్. అక్కడ నుంచి మనం మిడ్ ఆఫ్ 8th century వరకు చదువుకోవాలి ఫ్రెండ్స్. మహాజనపద మధ్యలో వరకు చదువుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి, మిడివల్ హిస్టరీ అనేది ఎండ్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ నుంచి మొదలు పెట్టుకొని స్టార్టింగ్ ఆఫ్ 18th century వరకు చదువుకోవాలి ఫ్రెండ్స్. అంటే అడ్వెంట్ ఆఫ్ బ్రిటిష్ వరకు మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మోడర్న్ హిస్టరీ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాల్సి వస్తే మిడ్ ఆఫ్ 18th century దగ్గర నుంచి మిడ్ ఆఫ్ 20th century వరకు మనం పూర్తి స్థాయిలో చదువుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి 1947లోనే ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. అక్కడ వరకు మనం మోడర్న్ హిస్టరీని డిఫైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ఫ్రెండ్స్, చూడండి, ఐవీసీలో అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనం ఏం చదువుకోవాలంటే ఫస్ట్ టౌన్ ప్లానింగ్ చదువుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఒక రిమార్కబుల్ సివిలైజేషన్ ఫ్రెండ్స్. ఆ టైంలో కాంటెంపరీ ప్రపంచంలోనే సివిలైజేషన్స్ కొన్ని ప్రాంతాల్లో ఫ్లరిష్ అయినప్పటికీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది వెరీ స్పెషల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టౌన్ ప్లానింగ్ ఆ విధంగా ఉన్నది ఫ్రెండ్స్. తర్వాత సోషియో ఎకనామిక్ కండిషన్స్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. రిలీజియస్ కండిషన్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అగ్రికల్చరల్ కండిషన్స్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇండస్ట్రియల్ కండిషన్స్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్.
ట్రేడ్ అండ్ కామర్స్ గురించి కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. మీకు అక్కడ జనరల్గా చూసుకుంటే కాంటెంపరీ సివిలైజేషన్స్ ఈజిప్షియన్ సివిలైజేషను, మెస్పిటోమియన్ సివిలైజేషను, చైనీస్ సివిలైజేషన్స్, ఈ 3 రకాల సివిలైజేషన్తో మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ ట్రేడ్ అండ్ కామర్స్ చేశారు ఫ్రెండ్స్. ట్రేడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 3 సివిలైజేషన్స్తో పోల్చుకుంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ వెల్ ఎక్విప్డ్ డ్రైనేజ్ సిస్టమ్, అంటే ఇప్పుడు మనకున్న డ్రైనేజ్ సిస్టమ్ కన్నా ఎక్కువ ఎక్విప్డ్ డ్రైనేజ్ సిస్టమ్తో వాళ్ళు జీవించడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళ జీవనశైలి చాలా మెరుగుగా జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ కూడా బాగా జరిగింది ఫ్రెండ్స్ వాళ్ళ టైంలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని సోషల్ ప్రాస్పెక్టివ్లో చదువుకోవాలి, కల్చరల్ ప్రాస్పెక్టివ్లో చదువుకోవాలి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ ప్రాస్పెక్టివ్లో చదువుకోవాలి ఫ్రెండ్స్. జనరల్గా ఇండస్ వ్యాలీ టౌన్స్ అనేవి అప్పర్ టౌన్, లోవర్ టౌన్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఈ అప్పర్ టౌన్లో ఎలైట్ పీపుల్స్ అనేవాళ్ళు ఉండేవారు, లోవర్ టౌన్లో మామూలు కామన్ పీపుల్స్ ఉండేవారు. నెక్స్ట్ ఏంటంటే ఏ టౌన్ చూసుకున్నా సరే, అప్పర్ టౌన్ అన్నా లోవర్ టౌన్ చూసుకున్నా వెల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది ఫ్రెండ్స్. అంటే వాటర్ అనేదాన్ని మేనేజ్ చేసుకోగలిగేవారు ఫ్రెండ్స్. ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో మనం ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోగలుగుతున్నామో అప్పుడున్న వాళ్ళ టెక్నాలజీతో వాళ్ళు అదే విధంగా మేనేజ్ చేసుకోగలిగేవారు ఫ్రెండ్స్. సో ఏంటంటే అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనం పూర్తి స్థాయిలో జియోగ్రఫికల్ ప్రాస్పెక్టివ్లో చూడాలి, ఎకనామికల్ ప్రాస్పెక్టివ్లో చూడాలి, తర్వాత ఎకానమికల్ ప్రాస్పెక్టివ్లో, తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ శానిటేషన్ గురించి కూడా ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా బ్రతికారని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయిన తర్వాత వేదిక్ సివిలైజేషన్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. ఈ వేదిక్ సివిలైజేషన్ అనేది జనరల్గా సిక్స్త్ సెంచురీ బీసీలో మొదలైంది ఫ్రెండ్స్. బీసీఈ, బిఫోర్ కామన్ ఎరాలో మొదలైంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ వేదిక్ సివిలైజేషన్ అనేది ఫ్లోరిష్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. విషయం ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది పూర్తిగా అర్బన్ సివిలైజేషన్ ఫ్రెండ్స్. బట్ ఇక్కడ వేదిక్ సివిలైజేషన్ చూసుకుంటే దాని తర్వాత వచ్చిన వేదిక్ సివిలైజేషన్ చూసుకుంటే అది పూర్తిగా రూరల్ సివిలైజేషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వేదిక్ సివిలైజేషన్ని 2 విధాలుగా క్లాసిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ది ఏంటంటే ఎర్లీ వేదిక్ సివిలైజేషను, తర్వాత లేటర్ వేదిక్ సివిలైజేషన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇండస్ వ్యాలీ వేదిక్ సివిలైజేషన్లో శృతి, స్మృతి అనే 2 ఇంపార్టెంట్ ప్రాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. శృతి అంటే రిమెంబరెన్స్, అంటే ఒక గురువు దగ్గర నుంచి విద్యను పొందాలి అనుకున్నప్పుడు మనం ఆ గురువు యొక్క వాక్ అంటే లిటరరీగా రాతపూర్వకంగా ఉండేది కాదు ఫ్రెండ్స్. వాళ్ళు ఉచ్చారణ అంటే మనం మాట్లాడుతున్నాం కదా, అలా సంగ్రహించి వాళ్ళు మెమరీలో స్టోర్ చేసుకునేవారు ఫ్రెండ్స్. ఆ పదే మాట్లాడడాన్ని స్మృతి అంటారు ఫ్రెండ్స్. ఇందులోని శృతిలో చూడండి ఫ్రెండ్స్, వేదాస్, ఆర్యంకాస్, బ్రాహ్మణాస్, ఉపనిషస్ ఇవి శృతి పరిధిలోకి వస్తాయి ఫ్రెండ్స్, ఈ 4. తర్వాత స్మృతి చూడండి ఫ్రెండ్స్, వేదాస్, ఉపవేదాస్, పురాణాస్ అండ్ ఇతిహాసాస్ ఇవి స్మృతి అంటే రిమెంబరెన్స్. అలా పదే తరచూ గుర్తు చేసుకోవడాన్ని బట్టి వాళ్ళు ఈ కంటెంట్ని వాళ్ళు గుర్తుపెట్టుకోగలిగేవారు ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. నెక్స్ట్ ఇక్కడ వేదిక్ సివిలైజేషన్లో గ్రూప్ 1 పరిధిలోకి వచ్చేసి ఫ్రెండ్స్ ఇలా చూడండి, సొసైటీ గురించి ఆ ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్ సొసైటీ చదువుకోవాలి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ గురించి చదువుకోవాలి, అక్కడ పొలిటికల్ సిస్టమ్ గురించి కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. మీకు జనరల్గా ఎనలిటికల్ అంటే యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్కి మనం ఎనలిటికల్గా చదువుకోవాలి. కాబట్టి సబ్జెక్ట్ ఫ్యాక్ట్స్తో పాటు అక్కడున్న కండిషన్స్, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఎలాగా, వాటి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటన్న పరిధిలో ఆ కోణంలో చదువుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే మామూలు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, గ్రూప్ 2 నుంచి ఇంకంతగా చిన్న ఎగ్జామ్స్ అన్నిటికీ మనం ఫ్యాక్ట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వేదిక్ సివిలైజేషన్ అనేది
ఆర్థోడాక్స్ సివిలైజేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు వేదాస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. వేదాలే అథెంటిక్ సోర్సు, వేదాలే అన్నిటికీ మౌనమని ఆలోచించేవారు ఫ్రెండ్స్. తర్వాత ఒక ఐడియాలజీ బయటకు వచ్చింది సార్, ఒక ఐడియాలజీ బయటకు వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే హెట్రోడాక్స్. హెట్రోడాక్స్ అంటే వేదాలంత బలమైనవి ఏం కాదు, మనుషుల యొక్క ఆలోచనలే బలమైనవి అని వచ్చింది ఫ్రెండ్స్. ఆ ఆలోచన నుండి వచ్చిందే శ్రమణ ట్రెడిషన్స్ ఫ్రెండ్స్. శ్రమణ ట్రెడిషన్స్ అంటే జైనిజం, బుద్ధిజం, అజీవిక, చార్వాక, ఇలా దగ్గర దగ్గర ఎక్కువ అంటే 26 ఆర్ 28 సెట్స్ వరకు ఒక ఐడియాలజీలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇజం అంటే ఒక ఐడియాలజీ ఫ్రెండ్స్. చూడండి, ఇజం, జైనిజం, బుద్ధిజం, ఎగ్జాంపుల్ ఇప్పుడు పవనిజం అంటే పవన్ కళ్యాణ్ యొక్క ఐడియాలజీ. సేమ్ అలాగే ఇజం అంటే ఒక ఐడియాలజీ ఫ్రెండ్స్. ఈ ఐడియాలజీ ఏంటంటే వాళ్ళ యొక్క ఫిలాసఫీస్. వేదాస్ ఏమీ సుపీరియర్ కాదు, మన యొక్క ఆలోచనలే సుపీరియరు అని వీళ్ళు నమ్మేవారు ఫ్రెండ్స్. తర్వాత హైరార్కీ అనేదాన్ని కూడా అంత విధంగా పట్టించుకునేవారు కాదు ఫ్రెండ్స్. హైరార్కీ లేదు, ఏమీ లేదు అన్నట్టు చూసుకునేవారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చింది మహాజనపద ఫ్రెండ్స్. దాంట్లో ప్రోమినెంట్ ఫస్ట్ మగధ వచ్చినప్పటికీ దాంట్లో ప్రోమినెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, బాగా ఇంపార్టెంట్ మౌర్య ఫ్రెండ్స్. ఇక్కడే అశోకుడు కూడా ఈ కాలానికి చెందినవాడు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకోండి, ఇప్పుడు డీటెయిల్డ్గా వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం. మనం డీటెయిల్డ్గా వెళ్తే మనకి ఇంకా సబ్జెక్ట్ యొక్క స్కోప్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే చూడండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఏన్షియంట్ హిస్టరీని 3000 BC నుంచి 750 AD, అంటే అది కూడా 750 CE, బిఫోర్ కామన్ ఎరా ఆర్ కామన్ ఎరా. దీని తర్వాత వచ్చింది కామన్ ఎరా. ఇక్కడ వరకు మనం ఏన్షియంట్ హిస్టరీ కింద క్లాసిఫై చేసుకుంటాం ఫ్రెండ్స్. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత వచ్చి ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీ గురించి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఏన్షియంట్ తర్వాత మిడివల్ హిస్టరీ, దాని తర్వాత మోడర్న్ హిస్టరీ గురించి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీకి వచ్చేసరికి 3000 BC ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ జనరల్గా మనం హిస్టరీ అనేదాన్ని, ఏన్షియంట్ హిస్టరీలోని హిస్టరీ అనేదాన్ని మళ్ళీ 3 విధాలుగా క్లాసిఫై చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రీ హిస్టరీ ఫ్రెండ్స్, తర్వాత ప్రోటో హిస్టరీ, తర్వాత ఫ్రెండ్స్ ప్రీ హిస్టరీ ఫ్రెండ్స్, తర్వాత ప్రోటో హిస్టరీ, తర్వాత హిస్టరీ ఫ్రెండ్స్. హిస్టరీ ఇది ఎలా క్లాసిఫై చేసుకుంటామంటే ఫ్రెండ్స్, ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, బట్టి మనం ఈ హిస్టరీ అనేదాన్ని క్లాసిఫై చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చూసుకోండి, ఏన్షియంట్ హిస్టరీలోని మనం 3 విధాలుగా 3 కైండ్స్ కింద క్లాసిఫై చేసుకున్నాం కదా. ప్రీ హిస్టరీలోకి వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ ఏజ్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ ఏజ్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్లో ఆ హ్యూమన్స్కి అంటే వాళ్ళకి రాయడం తెలియదు ఫ్రెండ్స్. అసలు రిటర్న్ ఎవిడెన్స్ అనేది దొరకలేదు, అవి నాట్ అవైలబుల్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి రాయడం తెలియదు కాబట్టి, వాళ్ళు రాయలేకపోయారు కాబట్టి మనకు ఆ ఎవిడెన్స్ అనేది దొరకలేదు. మనం వాళ్ళ యొక్క లైఫ్ని ఏ విధంగా డీకోడ్ చేసామంటే, వాళ్ళు వాడిన వస్తువులను బట్టి, ఆర్కియలాజికల్ సోర్సెస్ని బట్టి, మనం బేస్డ్ ఆన్ ఆర్కియలాజికల్ సోర్సెస్ని బట్టి మనం వాళ్ళ యొక్క లైఫ్ని మనం డిఫైన్ చేయగలిగాము ఫ్రెండ్స్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ప్రీ హిస్టరీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అక్కడ ఆర్కియలాజికల్ సోర్సెస్ మాత్రమే అవైలబుల్ అయ్యాయి. ఆర్కియలాజికల్ సోర్సెస్ బట్టి వాళ్ళు ఏ టైం పీరియడ్ అనేది కూడా క్లాసిఫై చేశారు ఫ్రెండ్స్. ఎలా అంటే పాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్. లిథిక్ అంటే ఫ్రెండ్స్, లిథిక్ అని ఉంది కదండి ఫ్రెండ్స్, ఇది లిథిక్ అంటే స్టోన్ అని అర్థం. పాలియో అంటే
ఓల్డ్ స్టోనేజ్, మీసో అంటే మిడిల్ స్టోనేజ్, నియో అంటే న్యూ స్టోనేజ్ అనమాట. ఇలా మనం క్లాసిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ప్యాలియోలిథిక్ అంటే 1,00,000 BCE టు బిఫోర్ కామన్ ఎరా టు 10,000 BCE ఫ్రెండ్స్. తర్వాత మీసోలిథిక్ 10,000 టు 7,000 ఫ్రెండ్స్. తర్వాత లెస్ దాన్ 7,000 అన్నీ వచ్చేసి ఫ్రెండ్స్, లెస్ దాన్ 7,000 అన్నీ వచ్చేసి ఇంకా నియోలిథిక్ ఫ్రెండ్స్. లెస్ దాన్ 7,000 వచ్చేసి నియోలిథిక్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు యూజ్ చేసిన టూల్స్ అంటే స్టోన్ టూల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. లిథిక్ అంటే స్టోను. వాళ్ళు ఎందుకు నియోలిథిక్, చాల్కోలిథిక్, ప్యాలియోలిథిక్ అని మనం పిలిచామంటే వాళ్ళు యూజ్ చేసిన స్టోన్స్ని బట్టి. నియో అంటే ఫ్రెండ్స్ న్యూ స్టోనేజ్, అంటే వాళ్ళ స్టోన్స్ చిన్నగా అవ్వాయి, నెక్స్ట్ ఏంటంటే షార్ప్గా అయ్యాయి ఫ్రెండ్స్. ఎవల్యూషన్ ఏంటంటే ఫస్ట్ పెద్ద స్టోన్స్ ఉపయోగించేవారు, దాని తర్వాత కొంచెం సైజ్ తగ్గింది, దాని తర్వాత న్యూ స్టోనేజ్ వచ్చేసరికి ఇంకా పూర్తి స్థాయిలో సైజుని తగ్గించి షార్ప్నెస్ని పెంచారు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎవల్యూషన్ మనం క్యాలిక్యులేట్ చేసాం ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, తర్వాత చూడండి ప్రోటో హిస్టరీ, ప్రీ హిస్టరీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రోటో హిస్టరీ అంటే మనకి లిటరరీ సోర్సెస్ అవైలబుల్గా ఉన్నప్పటికీ వాటిని మనం డిసిఫర్ చేయలేకపోయాం ఫ్రెండ్స్. డిసిఫర్ అంటే మనం డీకోడ్ చేయలేకపోయాం, అందులో ఏమున్నదన్నది మనం కనిపెట్టలేకపోయాం ఫ్రెండ్స్. దాన్నే మనం ప్రోటో హిస్టరీ అంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ప్రోటో హిస్టరీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా మనం ఇప్పుడు ఎలా అయితే స్టోనేజ్ని మనం డివైడ్ చేసామో, అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఎర్లీ వేదిక్, మెచ్యూర్, డిక్లైనింగ్ స్టేజ్ అని కూడా మనం డిఫైన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎర్లీ పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే 2,800 BCE టు 1,800 BCE ఫ్రెండ్స్. తర్వాత మెచ్యూర్డ్ అంటే 1,800 టు 1,500. 1,800 టు 1,500 పీరియడ్లోనే వీళ్ళు బాగా విపరీతంగా ఎకనామికల్గా కానీ సోషల్గా కానీ బాగా డెవలప్ అయ్యారు ఫ్రెండ్స్. తర్వాత డిక్లైనింగ్ స్టేజ్ ఏంటంటే 1,500 టు 1,000 BCE. వీళ్ళ యొక్క డిక్లైన్కి డిఫరెంట్ థింకర్స్ డిఫరెంట్ థియరీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. అందులో కొంతమంది ఫ్లోట్స్ వల్ల డిక్లైన్ అయిపోయారని, కొంతమంది ఏంటంటే ఆరియన్ ఇన్వేజన్ వల్ల వాళ్ళు డిక్లైన్ అయిపోయారని, ఇలా రకరకాల థియరీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత చూడండి, చెప్పాను కదా ఫస్ట్ స్టార్ట్ అయ్యారు ఎర్లీలో, తర్వాత మెచ్యూరిటీకి వచ్చేసరికి పీక్ స్టేజ్కి వెళ్ళారు, కంటిన్యూ చేసి మళ్ళీ ఫాల్ అయిపోయారు ఫ్రెండ్స్. ఈ ఫాల్కి ఏంటంటే డిఫరెంట్ థింకర్స్ డిఫరెంట్ థియరీస్ ఇచ్చారు. అందులో కొన్ని థియరీస్ సైంటిఫిక్గా ఉంటే, కొన్ని థియరీస్ సైంటిఫిక్గా లేవు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐవీసీ సివిలైజేషన్లో తర్వాత వేదిక్ సివిలైజేషన్కి వచ్చేస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే సివిలైజేషన్కి కల్చర్కి మనం డిఫరెన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా సరే ఇవి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో అయితే ఇలా సిమిలర్గా ఉన్న వర్డ్స్కి డిఫరెన్స్ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటాడు. కల్చర్ అనేది బ్రాడర్ టర్మ్ ఫ్రెండ్స్. సివిలైజేషన్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటేనే అది కల్చర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఐవీసీ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంపార్టెంట్ సైట్స్ కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంపార్టెంట్ సైట్స్ గురించి మనం చదువుకుంటే డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ బేస్లో బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ కాళీబంగన్ అంటే కాళీ అంటే బ్లాక్, బంగన్ అంటే బ్యాంగిల్స్ అనమాట. కాళీబంగన్ ఎక్కడుంది అని అడుగుతారు ఫ్రెండ్స్. తర్వాత మొహంజదారో ఎక్కడుంది, తర్వాత లోతల్ ఎక్కడుంది. తర్వాత రీసెంట్గా 2025లో యూపీఎస్సీలో ఒక సింపుల్ బిట్ అడిగాడు ఫ్రెండ్స్. నేను చూసి కూడా షాక్ అయినది. ఈవెన్ కానిస్టేబుల్ అలాంటి చిన్న ఎగ్జామ్స్ కూడా అడగడు ఫ్రెండ్స్. అంత సింపుల్ బిట్ అడిగాడు. ఆ బిట్ ఏంటంటే డాన్సింగ్ గర్ల్ ఎక్కడుంది అని అడిగాడు ఫ్రెండ్స్. అది చాలా సింపుల్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మనం ఏంటంటే యూపీఎస్సీలో సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి అని మనం అనుకోం కాబట్టి వాళ్ళు సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు. మనం అక్కడ ఎగ్జామ్ టెన్షన్లో కంగారు పడి ఆ సింపుల్ క్వశ్చన్ కూడా మనం రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని మనం యూపీఎస్సీలో సింపుల్ క్వశ్చన్లు కూడా అడగొచ్చు, చెప్పలేం ఫ్రెండ్స్. తర్వాత చూడండి, మళ్ళీ మనం ఏ పీరియడ్ చూసుకున్నా సోషియో ఎకనామిక్ కండిషన్స్ గురించి ఖచ్చితంగా చదవాలి ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి, వాళ్ళ ట్రేడ్, ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్ గురించి, టౌన్ సిస్టమ్ గురించి,
చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కాంటెంపరీస్ ఆఫ్ సివిలైజేషన్ ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, మెస్పిటోమియన్, తర్వాత ఏమో చైనీసు, మెస్పిటోమియస్ సివిలైజేషను, ఇలా వీళ్ళకున్న కాంటెంపరీ సివిలైజేషన్ గురించి కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళ యొక్క డిక్లైన్ ఎందుకు జరిగింది అనేది కూడా మనం డిఫరెంట్ థింకర్స్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో మనకి సొల్యూషన్స్ ఇచ్చారు కాబట్టి ఆ సొల్యూషన్స్ కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వేదిక్ సివిలైజేషను అనేది 600 BCEలో ప్రారంభం అవుతుంది ఫ్రెండ్స్. 600 BCEలో జనరల్గా వీళ్ళు ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ఐవిసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వీళ్ళు వస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు రావడం వల్లే డిక్లైన్ అయ్యారని కొంతమంది అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటన్నది మనం హిస్టరీని మనం ఎవిడెన్స్ బేస్లోనే చదువుకోవాలి కాబట్టి ఎవిడెన్స్ బేస్లోనే అది నిరూపితమైంది కాబట్టి మనం పూర్తి స్థాయిలో ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఎవిడెన్స్ కూడా ఎప్పుడు ఎవిడెన్స్ అనేది ఎంత సైంటిఫిక్ ప్రాసెస్గా మనం చేసినప్పటికీ అంత ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి రావు ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్లో వీళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, వీళ్ళు జనరల్గా చూసుకుంటే మనకి ఐవిసి అనేది ఇండస్ అనే రివర్ దగ్గర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఉద్భవించింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ వాళ్ళకి ఇండస్ నదితో పాటు ఒక ఇంపార్టెంట్ నది ఉండేది ఫ్రెండ్స్, అదే రివర్ సరస్వతి. ఆ రివర్ సరస్వతి డ్రాఫ్ట్ రావడం వల్ల ఎండిపోయింది ఫ్రెండ్స్. ఎండిపోతే వాళ్ళకి లైఫ్ సస్టైన్ అవ్వక వాళ్ళు ఎక్స్టెండ్ అయిపోయారు అని కూడా ఒక థియరీ ఉంది ఫ్రెండ్స్. ఈ ఐవిసి పీపుల్ ఏం చేశారంటే, ఇక్కడ నుంచి వాళ్ళు ఈస్ట్ వర్డ్ మూవ్ అయ్యారు ఫ్రెండ్స్, వెస్ట్ వర్డ్ టు ఈస్ట్ వర్డ్కి మూవ్ అయ్యారు ఫ్రెండ్స్ సస్టైన్ అవ్వడానికి. వాళ్ళు బీహారు అలా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్, బీహార్ అటు సైడ్ వెళ్ళిపోయారు. తర్వాత మీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో చూసుకుంటే ఇక్కడ గంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గంగా నది దగ్గరికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వాళ్ళు. అక్కడే మనకి కాన్ఫ్లిక్ట్స్ పెద్ద యుద్ధాలు కూడా జరిగినాయి. మనం ఈ వేదిక్ సివిలైజేషన్లో కూడా జియోగ్రఫికల్ నాలెడ్జ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా జియోగ్రఫికల్ నాలెడ్జ్ ఇంపార్టెంటే, వేదిక్ సివిలైజేషన్లో కూడా జియోగ్రఫికల్ నాలెడ్జ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అక్కడ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ స్ట్రక్చర్ కూడా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనకి ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఐవిసి సివిలైజేషన్కి వేదిక్ సివిలైజేషన్కి ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉన్నాయి అనేది మనం చదువుకోవాలి ఫ్రెండ్స్. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, ఐవిసి అనేది పూర్తి అర్బనైజ్డ్ సివిలైజేషన్, మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే వచ్చేసి వేదిక్ సివిలైజేషన్ వచ్చేసి పూర్తిగా రూరల్ సివిలైజేషన్, అంత పెద్దగా డెవలప్ అవ్వని సివిలైజేషన్ ఫ్రెండ్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, ఇక్కడ ఒక పర్టికులర్ వేదిక్ సివిలైజేషన్లో ఒక కింగ్ అనేవాడు రావడం జరిగింది ఫ్రెండ్స్, అప్పర్ మ్యాన్. దాని తర్వాత క్లెన్సిన్ అంటే రిమైనింగ్ పర్సన్స్ ఫ్రెండ్స్. ఒక కింగ్ అనేవాడు వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం మొదలుపెట్టాడు ఫ్రెండ్స్ వేదిక్ సివిలైజేషన్ దగ్గర నుంచి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కింగ్ అనే ఎవిడెన్స్ ఎక్కడ దొరకలేదు ఫ్రెండ్స్, కాకపోతే క్లాస్ అనేది ఉంది అక్కడ. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో క్లాస్ అనేది ఉంది, అంటే రిచ్ పూర్ ఉంది. బట్ కింగ్, స్లేవ్, కామన్స్ ఇలా ఎవరు లేరు. బట్ వేదిక్ వచ్చేసరికి కింగ్ అనేవాడు ఎవాల్వ్ అయ్యాడు, నెక్స్ట్ కామనర్స్ కూడా కామనర్స్ ఎప్పుడు ఉంటారు, కింగ్ అనేవాడు ఎవాల్వ్ అయ్యాడు ఫ్రెండ్స్. తర్వాత కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. వాళ్ళ ఎక్స్టెన్షన్కి వాళ్ళ యొక్క పతనానికి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి, ఎక్స్టర్నల్లో వచ్చిన పీపుల్తో కూడా కాన్ఫ్లిక్ట్, అంటే మనకి వాళ్ళు యుద్ధాలు అనేవి జరిగాయి ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, సోషియో ఎకనామిక్ లైఫ్, సోషల్ ఆర్గనైజేషను, సోషల్ డివిజన్ అనేది బాగా ప్రివీల్ అయింది ఫ్రెండ్స్ వేదిక్ సివిలైజేషన్లో. మళ్ళీ అక్కడ కూడా మనం వేదిక్ సివిలైజేషన్ కూడా ఎర్లీ వేదిక్, లేటర్ వేదిక్ అని చదువుకుంటాం ఫ్రెండ్స్. ఆ ఎర్లీ వేదిక్లో ఒకలా ఎవాల్వ్ అవుతుంది, లేటర్ వేదిక్లో ఒకలా ఎవాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్. అవి కూడా మనం ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత సోషల్ డివిజన్,
చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎమర్జెన్స్ ఆఫ్ సోషల్ డివిజన్ ఇన్ వేదిక్ ఏజ్లో మాత్రమే ఎమర్జెన్స్ ఆఫ్ సోషల్ డివిజన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, నా రైటింగ్ మీకు అర్థం అవ్వకపోవచ్చు, మీరు ఒక పేపర్ తీసుకొని నీట్గా నేను చెప్పిన పాయింట్స్ కొన్ని రాసుకొని కొన్ని క్రొనలాజికల్గా మీరు ఒక 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 A4 షీట్ మీద క్రొనలాజికల్గా మీరు రాసుకోగలిగితే వితిన్ 2 డేస్లో మీరు ఈ సిలబస్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ ఎగ్జామ్ కన్నా సరే సిలబస్ ఈజ్ ద కీ. ఆ కీ మనం పూర్తి స్థాయిలో మనం తెలుసుకోగలిగితేనే ఆ సక్సెస్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అది ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎకానమీ ఆఫ్ రిగ్వేదిక్ పీరియడ్ కూడా మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ చూసుకోండి మీరు, ఐవీసీలో అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా పాటరీ ఉంది. పాటరీ అంటే కొండలు తయారు చేసేది ఐవీసీలో కూడా తయారు చేశారు. ఐవీసీలోని బ్లాక్ అండ్ వైట్ వేర్ పాటరీ అయితే ఇక్కడ ఆకర్ కలర్డ్ పాటరీ డిఫరెంట్ డిజైన్స్తో కూడా వచ్చాయి ఫ్రెండ్స్. డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఎక్కువ పాటరీ మీద వేయడం జరిగింది. అదే ఐవీసీలో అయితే బ్లాక్ కలరు వైట్ కలర్ మాత్రం ఉండేవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఐవీసీలో ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే వాళ్ళు బేక్డ్ బ్రిక్స్ వాడారు ఫ్రెండ్స్. అంటే మిగిలిన కాంటెంపరీ సివిలైజేషన్లో ఎవరు కూడా బేక్డ్ బ్రిక్స్ అనేది వాడలేదు. బేక్డ్ బ్రిక్ వల్ల ఏంటంటే వాళ్ళకి బాగా స్ట్రెంత్ పెరుగుతుంది ఫ్రెండ్స్. బ్రిక్కి ఒక ఫిజికల్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుంది. వాళ్ళు ఆ టైంలోనే అలా ఆలోచించి ఆ విధంగా చేసుకున్నారంటే చూడండి ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు. తర్వాత వేదిక్ సివిలైజేషన్లో ఫ్రెండ్స్, ఇక్కడ మనం జనరల్గా చూసుకుంటే వేదిక్ సివిలైజేషన్లో రిలీజియన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఐవీసీలో రిలీజియన్కి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నేచర్ని ఎక్కువ పూజించారు ఫ్రెండ్స్. వాళ్ళు నేచర్ని ఎక్కువ పూజించారు. వీళ్ళు వచ్చేసరికి నేచర్లో ఉన్న ఫోర్సెస్ని పూజించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. అంటే నేచర్లో ఫోర్సెస్ ఏంటి? రైన్, ఎయిర్, వాటరు, సన్ను, ఇలా ఈ ఫోర్సెస్ని పూజించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ వేదిక్ సివిలైజేషన్లో. వాళ్ళు ఏంటంటే మదర్ గాడ్సెస్ అంటే అమ్మ తల్లుల్ని పూజించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. వాళ్ళు ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో నేచర్ని పూజించడం మొదలు పెడితే వీళ్ళు నేచర్లో ఉన్న ఫోర్సెస్ని పూజించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. అవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, వీళ్ళు నేచర్లో ఉన్న గాడ్ని ఏ విధంగా డిఫైన్ చేశారంటే, ఫస్ట్ ఉషా అంటే లైట్, తర్వాత పృథ్వీ అంటే ఎర్త్, తర్వాత అతిథి అంటే గ్రేట్ మదర్ గాడ్సెస్. అక్కడ నేమ్ పెట్టలేదు కానీ మదర్ గాడ్సెస్ పూజించేవారు. తర్వాత రాత్రి అంటే స్పిరిట్ ఆఫ్ నైట్ని కూడా ఒక దేవుడి కింద దేవత కింద పూజించేవారు. ఫిమేల్ డివైనిటీస్ అంటే ఒక దేవత అన్నమాట, దేవత కింద పూజించేవారు. అరణ్యాని అంటే లేడీ ఆఫ్ ఫారెస్ట్. ఈవిడ కూడా ఒక ఫారెస్ట్ని కూడా అరణ్యాని అనే ఒక దేవత కింద పూజించడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. వీళ్ళు నేచర్లో ఉన్న ఫోర్సెస్ని పూజించడం ఎక్కువ మొదలుపెట్టారు ఫ్రెండ్స్. వీళ్ళు ఐవీసీలో ఏంటంటే నేచర్నే పూజించడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చి ఫ్రెండ్స్ చూడండి, లేటర్ వేదిక్ పీరియడ్. మనం ఇప్పుడు చెప్పుకున్నదంతా వేదిక్ పీరియడ్. నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్లో వేదిక్ సివిలైజేషన్లోనే వేదాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వేదాలు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద. ఈ ఋగ్వేద అనేది ఒకటైతే ఈ మూడు ఒకటి ఫ్రెండ్స్. ఇవి లేటర్ వేదిక్ కింద వస్తాయి. ఇది వేదిక్ అంటే వేదిక్ కిందకు వస్తుంది ఋగ్వేద అనేది. ఎర్లీ వేద ఆర్ ఋగ్వేద ఆర్ ఎర్లీ వేద కింద ఏమో ఋగ్వేద ఒకటే వస్తే ఈ మూడు లేటర్ వేదిక్ కింద వస్తాయి ఫ్రెండ్స్. సోషియో ఎకనామిక్ కండిషన్స్ మారాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క సోషల్ డివిజన్ కూడా మారిపోయింది ఫ్రెండ్స్. అక్కడ సోషల్ డివిజన్ కూడా మార్చుకున్నారు వాళ్ళు.
later Vedic period. Next, development took place in ఈ డెవలప్మెంట్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ లేటర్ వేదిక్ పీరియడ్. అంటే లేటర్ వేదిక్ పీరియడ్లోనే ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరిగింది ఫ్రెండ్స్. మనం ఎర్లీ వేదిక్ పీరియడ్ని సంహితాస్ కింద కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లేటర్ వేదిక్ పీరియడ్ని లేటర్ పీరియడ్ ఆఫ్ సంహితాస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ పేరు కూడా ఇదే, సంహిత. తర్వాత చెప్పాను కదా ఫ్రెండ్స్, సామవేద, యజుర్వేద, అధర్వణ వేద, ఈ 3 లేటర్ వేదిక్ కింద వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వేదిక్ పీరియడ్లో ఆర్యన్స్ని ఇక్కడ పీపుల్నే ఆర్యన్స్ అంటారు ఫ్రెండ్స్. ఆర్యులు అని తెలుగులో అంటే ఆర్యన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మైగ్రేటెడ్ టు ఈస్ట్ వర్డ్స్. అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు ఫస్ట్, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యారు ఫ్రెండ్స్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సరస్వతి రివర్ అనేది డ్రైన్ అయిపోయింది. ఆ డ్రాఫ్ట్ కండిషన్ ఉండడం వల్ల. ఎప్పుడన్నా చూడండి ఫ్రెండ్స్, మీరు సివిలైజేషన్ అనేది ఎక్కడ ఫ్లోరిష్ అవుతుందంటే ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉంటుందో అక్కడే ఒక లైఫ్ అనేది సర్వైవ్ అవ్వగలం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూడండి, ఒక మనిషి కొన్ని నిమిషాల పాటు గాలి తీసుకోకుండా ఉండగలడు. అదే మనిషి కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల పాటు వాటర్ తీసుకోకుండా ఉండగలడు. అదే మనిషి కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల పాటు తిండి లేకపోయినా బతకగలడు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నేచర్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ప్రయారిటీ బేసిస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎయిర్, మనం ముక్కు మూసుకొని కొన్ని సెకండ్ల నుంచి కొన్ని మినిట్స్ వరకు మాత్రమే బతకగలం. దాని తర్వాత వాటర్ ఫ్రెండ్స్, కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు వాటర్ లేకపోతే బతకగలం ఫ్రెండ్స్. దాని తర్వాత చనిపోతారు. తిండి అంటే ఫుడ్డు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు కూడా బ్రతికుండొచ్చు ఫ్రెండ్స్. ఇంపార్టెన్స్ కూడా మనం గమనించుకోవాలి. వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే వాటర్ ఫ్రెండ్స్. వాటర్, ఇదంతా డ్రాఫ్ట్ కండిషన్ వచ్చేయడం వల్ల గంగా మైదానాలు అంటే గంగా ప్లెయిన్స్, సింధు ప్లెయిన్స్ నుండి గంగా ప్లెయిన్స్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. అది ఇక్కడ మీకు నేను చెప్పబోయేది. తర్వాత పొలిటికల్ ఎవల్యూషన్ కూడా జరిగింది ఫ్రెండ్స్. పొలిటికల్ ఎవల్యూషన్ ఏంటంటే ఋగ్వేదాలోని జనపద నుంచి రాజనాస్ అనేదానికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. రాజనాస్ నుంచి క్షత్రియాకి. ఇది ఎర్లీ వేదిక్ పీరియడ్లో కింగ్స్ని రాజనాస్ అనేవారు. జనపద అంటే జనాల్ని పాలించేవాడు రాజనాస్. ఇక్కడ నుంచి క్షత్రియాస్ అనే పేరుకు మార్చబడింది. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్లోనే ఆరిజిన్ ఆఫ్ వర్ణాస్ అనేవి బాగా ప్రివీల్ అయ్యాయి. అంతకుముందు వర్ణాస్ ఉండేవి కాదు ఫ్రెండ్స్. ఇంకొకటి చూసుకుంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఉమెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. దాని తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఉమెన్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ అనేది జరిగిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ వర్ణాస్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవల్యూషన్ ఆఫ్ వర్ణాస్. తర్వాత చూడండి ఫ్రెండ్స్, అక్కడ సోషల్ ఏ విధంగా ఉండేదంటే ఒక మెయిల్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 1 to 30 years వరకు బ్రహ్మచార్య అంటే సిలబసి. తర్వాత గృహస్థ్య అంటే హౌస్ హోల్డ్. తర్వాత వానప్రస్థ అంటే ఫారెస్ట్కి వెళ్ళి మెడిటేట్ చేసుకోవడం ఫ్రెండ్స్. తర్వాత సన్యాస అంటే పూర్తి స్థాయిలో ఇంకా ఫ్యామిలీకి సొసైటీకి దూరంగా వెళ్ళిపోవడం. ఇక్కడ ఈ రెండిట్లకి 20 years, వీటికి మాత్రం 30 years ఫ్రెండ్స్. చూడండి. తర్వాత ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ లేటర్ వేదిక్లో వన్ ఆఫ్ ద మేజర్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళకన్నా చాలా ఇంపార్టెంట్. అనులమ అంటే లోవర్ క్యాస్ట్లో ఒక అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవచ్చు, ఒక హయ్యర్ క్యాస్ట్ అబ్బాయి. అది పర్మిటే కానీ ఎంకరేజ్ కాదు. తర్వాత ఫ్రెండ్స్,
ప్రతిలోమ, అనులోమ, ప్రతిలోమ. ప్రతిలోమ అంటే ఫ్రెండ్స్ లోవర్ క్యాస్ట్లో ఒక అబ్బాయిని హయ్యర్ క్యాస్ట్ అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే అనులోమలో లోవర్ క్యాస్ట్లో ఉన్న అమ్మాయిని హయ్యర్ క్యాస్ట్ అబ్బాయి మ్యారేజ్ చేసుకోవచ్చు. అది పర్మిటెడే, బట్ ఎంకరేజ్ కాదు. అలాగని ఎంకరేజ్ చేయదు సొసైటీ. నెక్స్ట్ ప్రతిలోమ అంటే లోవర్ క్యాస్ట్లో ఉన్న అబ్బాయి ఒక హయ్యర్ క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్గా మన ఇండియన్ సొసైటీ పేట్రియార్కల్ సొసైటీ. అంటే తండ్రి యొక్క ఇంటి పేరు మాత్రమే పిల్లలకే వర్తిస్తాయి, తర్వాత ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయికి కూడా వర్తిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి వీళ్ళు అలా డిసైడ్ చేసి ఉంటారు. పేట్రియార్కల్ సొసైటీ ఫ్రెండ్స్. ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఉమెన్కి అంత ప్రయారిటీ ఇచ్చినప్పటికీ అది కూడా పేట్రియార్కల్ సొసైటీ ఫ్రెండ్స్. తర్వాత వేదిక్ సివిలైజేషన్ కూడా పేట్రియార్కల్ సొసైటీ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మన వీడియోని చూసినప్పుడు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీరు పూర్తిగా చూసినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీతో నేను మీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నాను. మీకు ఇది ఎప్పుడు కూడా లెక్చరర్ కూడా ఉండదు, లెక్చరర్ కింద ఉండదు. ఇది మీకు జనరల్గా మీతో మీ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారో అలాగా నేను మాట్లాడుతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఒక లెక్చర్లా కాకుండా జనరల్గా వినండి ఫ్రెండ్స్. మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వినొచ్చు. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు కూడా ఈ లెక్చర్ని మన హిస్టరీ గురించి మనం తెలుసుకోవడానికి స్కోప్ ఉండే ఒక లెక్చర్ కింద కూడా మనం వినొచ్చు ఫ్రెండ్స్. అంటే ఒక పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా కానప్పటికీ ఒక పెరిఫెరల్, అంటే పైన మనం మన హిస్టరీని తెలుసుకోగలుగుతున్నాం అనేది ఒక అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూడండి, వేదిక్ సివిలైజేషన్లో ఎకానమీని కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సోషల్, తర్వాత కల్చరల్, తర్వాత ఎకనామికల్, తర్వాత పొలిటికల్. ఈ కోణాల్లో మనం చదువుకోగలిగితే ఏ ఎగ్జామ్ అన్నా మనం డీల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మీకు ఎర్లీ వేదిక్ పీరియడ్కి లేటర్ వేదిక్ పీరియడ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ ఎర్లీ వేదిక్లో పాస్టోరియల్ అంటే ఇప్పుడు పాలు పితుక్కొని బతుకుతారు కదా వాళ్ళు. అంటే గోవుల్ని పెంచుకుంటారు కదా ఫ్రెండ్స్. బఫెలోస్, కౌసు ఇలాంటి వాటిని పెంచుకొని వాటి మీదే ఆధారపడి జీవించే వాళ్ళు పాస్టోరియల్ ఎకానమీ. తర్వాత దాని నుంచి లేటర్ వేదిక్ పీరియడ్లో అగ్రికల్చరల్ ఎకానమీ కింద ఎవాల్వ్ అయింది ఫ్రెండ్స్. ఎకానమీ కింద ఎవాల్వ్ అయింది ఫ్రెండ్స్. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చేసి ప్రామినెంట్ క్రాపింగ్ ఏదంటే ఫస్ట్ యావా, బార్లీ, తర్వాత వ్రిహి, రైస్, తర్వాత గోధుమ, వీట్, మిల్లెట్స్ ఫ్రెండ్స్, యమకార, తర్వాత తైల్, సెస్మీ ఫ్రెండ్స్ అంటే నువ్వులు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి అడుగుతాడు, మీరు చదువుకోండి. నెక్స్ట్ ఏంటంటే నాకు ప్రొనౌన్సియేషన్ అంత పూర్తిగా అంటే నాకు తెలిసిన ప్రొనౌన్సియేషన్ నేను చదువుకున్నాను. మీకు ప్రొనౌన్సియేషన్ ప్రాపర్గా తెలిస్తే ప్రాపర్గా చదువుకోండి ఫ్రెండ్స్. మీరు నెట్లో కూడా సెర్చ్ చేసుకుంటే మీకు దొరుకుతాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా 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 ఇంపార్టెంట్. దీంట్ నుండి ఖచ్చితంగా మ్యాక్సిమం ఒక్క బిట్ అన్న వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎగ్జామ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది అంత ఎక్కువ చదవరు ఇవి. తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్లోని సోషల్ హైరార్కీ కూడా బాగా ప్రివీల్ అయింది ఫ్రెండ్స్. అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లోని తక్కువ, లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో హైరార్కల్ సొసైటీ కింద మారిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే బ్రాహ్మిన్స్, తర్వాత క్షత్రియాస్. ఫస్ట్ బ్రాహ్మిన్స్ ఫ్రెండ్స్, తర్వాత క్షత్రియాస్, తర్వాత వైశ్యాస్, తర్వాత శూద్రాస్. బ్రాహ్మిన్స్ అంటే బ్రహ్మ యొక్క నుదుటి నుండి వచ్చిన వాడు అని అర్థం. అలా డిఫైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. క్షత్రియాస్ అంటే రోలర్ అనమాట. రోలర్ ఒక బ్రహ్మ ఇదైతే ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు. నెక్స్ట్ ఏంటంటే షోల్డర్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు క్షత్రియాస్, తర్వాత థైస్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు వైశ్యాసు, ఫూట్ దగ్గర నుండి వచ్చిన వాళ్ళు శూద్రాసు. తర్వాత ఫ్రెండ్స్
ఇంకో దరిద్రం ఏంటంటే ఇక్కడ పంచమాస్ అనే దాన్ని కూడా డిఫైన్ చేసి ఉంచుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇదంతా లేటర్ వేదిక్ పీరియడ్లోని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వచ్చిన ఎవల్యూషన్ ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ ఏ విధంగా డిఫైన్ చేసుకున్నారంటే, వర్క్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వర్క్స్ని డిఫైన్ చేసుకోవడానికి పెట్టుకున్న ఫస్ట్ వర్ణ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇది హైరార్కీ. బ్రాహ్మిన్స్ టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువ ఉండేవారు, క్షత్రియాస్ ఆ పర్టికులర్ ఏరియాని కాపాడడానికి ఉండేవారు, వైశ్యాస్ వీళ్ళిద్దరికీ ఓకే బ్రాహ్మిన్స్ అడ్మినిస్ట్రేషన్లోని టీచింగ్ ఫీల్డ్లోనే ఉండేవారు ఫ్రెండ్స్. అంటే రాజుకి పక్కన ఉండడం కానీ ఎడ్యుకేషన్కి వేదాస్ గురించి వాటి గురించి చదువుకోవడం కానీ బ్రాహ్మిన్స్ మాత్రమే చేసేవారు ఫ్రెండ్స్. తర్వాత క్షత్రియాస్ ఆ ఫీల్డ్ని కాపాడడానికి ఉండేవారు ఫ్రెండ్స్. తర్వాత వైశ్యాస్ ఏం చేశారంటే ఈ పంటలు పండించడం అవి చేసేవారు ఫ్రెండ్స్. ప్యాస్చరల్ పంటలు పండించడం ఇవన్నీ చేసేవారు ఫ్రెండ్స్. దాని తర్వాత శూద్రాస్ ఏంటంటే వీళ్ళందరికీ పని చేయడానికి పెట్టుకున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఈ పైన ఉన్న 3 మెంబర్స్కి వీళ్ళు పని చేయడానికి పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అంటే ఇంట్లో ఇళ్ళల్లో పని చేయడానికి వస్తారు ఫ్రెండ్స్. ఆ విధంగా ఆ టైంలో పెట్టుకున్నారనమాట. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత పంచమాస్ అంటే అన్టచబుల్స్ని కూడా ఎవాల్వ్ అవ్వడం మొదలైంది ఫ్రెండ్స్. వీళ్ళలోనే అన్టచబుల్స్ని ఎవాల్వ్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే డ్రైనేజెస్ క్లీన్ చేయడం, చెత్త పట్టుకెళ్ళడం, ఇలాంటి వాటికి పంచమాస్ అని అన్టచబుల్స్ అని వాళ్ళని పెట్టుకున్నారు ఫ్రెండ్స్. తర్వాత వేదిక్ సివిలైజేషన్లో ఎక్కువ ఆర్థోడాక్స్ పీపుల్స్ ఎక్కువ ఉండే ఫ్రెండ్స్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వేదిక్ సివిలైజేషన్ గురించే గొప్పగా మాట్లాడుకోవడం, వేదాసే అన్నిటికన్నా సుపీరియరు అనేటట్టు. నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రాహ్మణులు క్షత్రియులే హైయర్ అథారిటీ, మిగిలిన వాళ్ళందరూ లోవర్ క్యాస్ట్ అన్న టైపు ఉండడాన్ని బట్టి ఉండేది ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఈ వైశ్యస్ అనేవాళ్ళు వృద్ధి చెందడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఎలా అంటే పంటలు పండించి వ్యాపారాలు అవి చేసుకునేవారు. వీళ్ళ దగ్గర హై అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఉండడం మొదలయ్యేది ఫ్రెండ్స్. తర్వాత ఈ క్షత్రియాస్ అనేవాళ్ళు లాస్ అవ్వడం మొదలైంది ఫ్రెండ్స్. ఎలా అంటే క్షత్రియాస్ బ్రాహ్మణ్స్కి దాన ధర్మాలు చేసేవారు ఫ్రెండ్స్. యజ్ఞయాగాదులు దాన ధర్మాలు క్షత్రియాస్ మాత్రమే చేసేవారు, చేయించేవారు బ్రాహ్మణ్స్ చేయించేవారు. కాబట్టి వాళ్ళకి సంభావన కింద వాటి కింద ఇచ్చేసేవారు ఫ్రెండ్స్. అప్పుడు క్షత్రియాస్ దగ్గర ఫైనాన్షియల్ సోర్సెస్ అనేవి తగ్గిపోవడం మొదలుపెట్టాయి ఫ్రెండ్స్. ఈ వైశ్యాస్ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వైశ్యాస్ ఏం చేశారంటే ఆ టైంలో వర్తక వ్యాపారాలు, నెక్స్ట్ పంటలు అవి పండించుకోవడం వల్ల వాళ్ళ దగ్గర హై అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఉండడం వల్ల ఈ బ్రాహ్మణ్స్ దగ్గర కూడా భూములు కొనుక్కోవడం అది మొదలుపెట్టి వీళ్ళు డామినెన్స్ చేశారు ఫ్రెండ్స్. ఈ డామినెంట్ అయిన తర్వాత క్షత్రియాస్ అనేవాళ్ళు తగ్గిపోయి వైశ్యాస్లోనే రూరల్స్ బయలుదేరారు ఫ్రెండ్స్. రూరల్స్ రావడం మొదలైంది ఫ్రెండ్స్. రూల్ చేసేవాడు రూరర్. ఆ విధంగా ఎవాల్వ్ అయింది ఫ్రెండ్స్. అక్కడ ఈ ఫస్ట్ క్షత్రియాస్ రూల్ చేస్తుంటే వాళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత వైశ్యాస్ ఆ స్థానాన్ని రీప్లేస్ చేశారు ఫ్రెండ్స్. రూలర్ అనే పదానికి న్యాయం చేశారనమాట. ఈ రూలర్ అనేవాడు ఫస్ట్ క్షత్రియ ఫ్యామిలీ నుండి వస్తే ఇప్పుడు వైశ్యాస్ ఫ్యామిలీ నుంచి ఆర్థికంగా బలపడ్డారు కాబట్టి రూలర్ అనేవాడు మారిపోయాడు ఫ్రెండ్స్. తర్వాత శ్రమణ ట్రెడిషన్ నుంచి ఎవాల్వ్ అవ్వడం మొదలైంది ఫ్రెండ్స్. శ్రమణ ట్రెడిషన్ అంటే ఈ వేదాస్ యొక్క హెజమనీని డిక్లైన్ చేయడమే వీళ్ళ ఉద్దేశం. ఏంటంటే వేదాస్ అనేవి సుపీరియర్ కాదు, మనిషి యొక్క సోలే సుపీరియరు అనేది మొదలైంది ఫ్రెండ్స్. దాని నుంచి వచ్చినవే జైనిజం, బుద్ధిజం, చార్విక, అజేవిక అనే సెట్స్, ఒక 26 సెట్స్ వరకు వచ్చాయి ఫ్రెండ్స్. అందులో బాగా ప్రోమినెంట్ చెందినవి ఫ్రెండ్స్ జైనిజం, బుద్ధిజం. వీటి గురించి మనం పూర్తి స్థాయిలో చదువుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆరిజిన్ అయింది జైనిజం, దాని తర్వాత వచ్చింది బుద్ధిజం అన్నమాట. ఫ్రెండ్స్ తర్వాత చూసుకుంటే జైనిజం, బుద్ధిజంలో వీళ్ళు ఏం చేశారంటే ఈ వేదాస్ యొక్క ప్రామినెన్స్ అంత లేదు,
హ్యూమన్ యొక్క సోలు థాట్ మాత్రమే ప్రామినెంట్ అని వీళ్ళ ఐడియాలజీలోకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. గాడ్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సెట్ కూడా దగ్గర కాంటెంపరీ ఎలా అంటే ఫస్ట్ బుద్ధిజం కన్నా ముందు జైనిజం వచ్చింది ఫ్రెండ్స్. జైనిజం తర్వాత బుద్ధిజం వచ్చింది. జైనిజంని బాగా ప్రామినెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే మహావీర. ఆయన జైనిజంని ప్రామినెంట్ చేశాడనమాట. బుద్ధిజంని ఫస్ట్ ఎవాల్వ్ చేసింది ఏంటంటే సిద్ధార్థ గౌతముడు. అతను ఏం చేశారంటే బుద్ధిజంని ఎవాల్వ్ చేశాడు. స్టార్ట్ చేసింది కూడా ఆయనే. స్టార్ట్ చేసి